ఇక్కడ చూడుర్రి, ఈ బ్యాంకులు వీళ్ళంత దొంగలు లత్కోరోలు ఇంకోడు ఉండడు. ఈ బ్యాంకులోళ్ళు పాపం పేద మధ్యతరగతులకు వాళ్ళకు లోన్లు ఇవ్వమంటే ఈ దరిద్రు నా కొడుకులు వీళ్ళు లోన్లు ఇయ్యరు. పేద ప్రజలకు మధ్యతరగతులకు ఆపదలో ఉన్నది సస్తున్నాం రా అంటే లోన్లు ఇయ్యని దరిద్రులు. ఇప్పుడు ఇక్కడనేమో 100 కోట్ల లోన్లు ఇస్తారు. ఎట్లా 200 కోట్ల ప్రాజెక్టుపై 500 కోట్ల లోన్ ఎట్లా ఇస్తారు? ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకునే భూములను తాకట్టు పెట్టుకోవడం ఏంటి? ఎస్బీఐ ఆఫీసర్లపై హైకోర్టు ఆగ్రహం. బాధ్యులపై చర్యలు తీసుకున్నారా లేదా? అయితే ఏం జరిగింది? ఫ్యాబ్ సిటీ దగ్గర ఇప్పుడు ఇండస్ట్రియల్ ఏరియా ప్రభుత్వం ఏం చేస్తుంది? కొంత సబ్సిడీ కల్పిస్తుంది. ఇప్పుడు మార్కెట్ రేట్ కంటే కూడా 25% భూములు ఉంటుంది. అంటే వాళ్ళు పరిశ్రమలు పెడతారు కాబట్టి వాళ్ళకు కొంత భూమి కేటాయిస్తుంది. ఎంత సరే, ఒకరికి 50 ఎకరాలు, ఒకరికి 10 ఎకరాలు, ఒకరికి 20 ఎకరాలు ఇట్లా భూములు కేటాయిస్తుంది. కేటాయించినప్పుడు వాళ్ళు దాంట్లో పరిశ్రమలు వాళ్ళ కొటేషన్ ఇవన్నీ చూపించినప్పుడు ఇది అలాట్ చేస్తుంది. అలాట్ చేసినప్పుడు వీళ్ళు ఏం చేయాలి? అందులో పరిశ్రమలు నెలకొల్పాలి. పరిశ్రమలు నెలకొల్పి వాళ్ళు రన్నింగ్ చేసుకుంటుంటే సపోర్ట్ చేస్తుంది ప్రభుత్వం. ఆ భూముల మీద ఏం చేసిరంటే 200 కోట్ల ప్రాజెక్టుకు 500 కోట్ల లోన్ తీసుకున్నారు. మరి ఈ బ్యాంకు వాళ్ళు ఎట్టిచ్చారు? అవి ప్రభుత్వము అక్కడ ఏమన్నా లిమిట్స్ దాటి వీళ్ళు కరెక్ట్గా పని చేయకపోతే ఇప్పుడు అంటే ఎట్లా అంటే ఇప్పుడు భూమి తీసుకున్నారు 100 ఎకరాలు ప్రభుత్వం నుంచి తీసుకొని ప్రభుత్వానికి ట్యాక్సీలు కట్టక ఇవన్నీ ఈ ట్యాక్సీలు కానీ అక్కడ పనులు చేయకుండా వేరే కార్యకలాపాలు స్టార్ట్ చేస్తే అక్కడ నీకు ఇండస్ట్రియల్కి సంబంధించింది కాక ఒకదానికని చెప్పి ఇంకొక దానికి పని చేస్తే ఇప్పుడు ఒక పని కోసం అని తీసుకున్నారు. ఒక పని కోసం అని తీసుకున్నప్పుడు అదే పని చేయాలి. అది తీసుకొని వేరే దానికి ఉపయోగించి నిబంధనలను ఉల్లంఘించి రకరకాలు చేస్తే ఏం చేసింది ప్రభుత్వము? భూములు వాపసు తీసుకుంటున్నది. ఆల్రెడీ ఒక పాస్ చేసింది 100 ఎకరాలు రిటర్న్ తీసుకుంటున్నది. 100 ఎకరాలు రిటర్న్ తీసుకుంటున్నాం అనగానే వీళ్ళు ఎమ్మటే కోర్టుకు పోయారు. ఎవరు? ఎస్బీఐ బ్యాంకులు. ఏమని? మా దగ్గర లోన్ తీసుకున్నారు 500 కోట్లు, మీరు రిటర్న్ తీసుకుంటే ఎట్లా? మీరు రిటర్న్ తీసుకోవద్దు వాళ్ళ దగ్గర అని చెప్తారు. అరే ఆల్రెడీ అవి ఇండస్ట్రియల్ భూములు, వాళ్ళు నిబంధనలను ఉల్లంఘించినందుకు తీసుకునేది ఉంటుంది, చట్టంలోనే ఉంటాయి అవన్నీ. మీరు ఎవరు చెప్తాను? కోర్టుకు పోతే కోర్టు ఏం చేసింది? బ్యాంకునికే ముట్టకాయలు వేసింది. 200 కోట్ల ప్రాజెక్టుకు 500 కోట్లు ఎట్లు ఇస్తారంటే మేము ఇచ్చింది 200 కోట్లే కానీ మిత్తిలతో అయిందంటే మిత్తిలతో ఇంట్రెస్ట్లతో అన్ని లేట్ ఫీతో అంత ఇంత అయిందని చెప్పేసి వాళ్ళు చెప్తారు. చెప్తే కోర్టు ఏం చేసింది? లెక్కలు చూసి మీరు ఇచ్చింది 500 కోట్లు అన్ని కలుపుకొని 624 కోట్లు అయింది, మీరు ఇటువంటి తమాషాలు చేయొద్దని చెప్పేసి ముట్టకాయలు వేసింది. అంటే ఈ బ్యాంకు దరిద్రులు కూడా ఎట్లా తయారయ్యారంటే ఉన్నోనికే లోన్ ఇస్తారు. ఇదంతా ఎవనయ్యే సొమ్ము? ఇప్పుడు బ్యాంకు నా కొడుకులని తీసుకుపోయి జైలు వేసి మళ్ళీ ఉద్యోగం లేకుండా చేయాలి. ఈ లోన్ ఎవడిచ్చిండు, దీని ప్రాసెస్ ఎవడు చేసిండు, ఎందుకు అప్రూవల్ చేసిరు, ఆ మేనేజర్ గాడు ఎవడు, వీడెవడు, వాడెవడు, వీళ్ళందరినీ తీసుకుపోయి ప్రభుత్వం లోపలేసి అసలు ఉద్యోగానికే పనికి రాకుండా చేయాలి. మళ్ళీ వాళ్ళ ఆస్తులు కూడా సీజ్ చేయాలి. ఎవనయ్యా జాగీరు? ప్రజల సొమ్ము అది. ప్రజలు కష్టపడి సంపాదించిన సొమ్ము బ్యాంకులలో దాచుకుంటే ఈ నా కొడుకులు ఇట్లా దారదత్తం చేస్తారు. దీని మీద ప్రభుత్వం స్పందించాలి. ఇటువంటి వాటి మీద వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. అవి తెలుసు, ఆ భూములు ప్రభుత్వం ఎప్పుడైనా నిబంధనలను ఉల్లంఘిస్తే ప్రభుత్వం తిరిగి తీసుకునే భూములని తెలిసి లోన్లు ఇచ్చిరు. కొంతమంది అక్కడ భూములు తీసుకొని ఏం చేస్తారంటే ఇండస్ట్రియల్ ఏరియాలల్లో తీసుకొని విదేశాలకు వారిపోతారు. భూములు తీసుకుంటారు, ఏమనుకో అప్పచెప్తారు, దాని మీద లోన్లు తీసుకుంటారు. ఇప్పుడు దాని మీద ఏం చెయ్యరు. ఈ పని చేస్తున్నాము, ఈ 200-300 కోట్ల పని ఉన్నదని చెప్తారు. 500-600 కోట్లు తీసుకుంటారు, అక్కడ క్లోజ్ చేసుకొని ఇక్కడ నుంచి తట్టాబుట్ట చదువుకొని వేరే దేశాలకు వెళ్ళిపోతున్నారు. ఇటువంటి పనులు చేస్తున్నారు. ఇటువంటి పనులు చేస్తున్నప్పుడు ఈ బ్యాంకులు లోన్లు ఎందుకు ఇస్తారు? ఈ దరిద్రులు వీని సొమ్ము కాదు కాబట్టి లోన్ మంజూరు చేస్తాడు వీడు. అందుకని ఫస్ట్ వీని ఉద్యోగాలకు వెళ్ళి తీసి వీళ్ళని జైలు వేసి వీళ్ళ ఆస్తులు సీజ్ చేయాలి. ప్రతి దాంట్లో కరప్షనే ఈ దొంగలు.